హాయ్ ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్ నిర్మించిన డాక్యుమెంటరీ సినిమా ఐలిన్ క్వీన్ ఆఫ్ సీరియల్ కిల్లర్స్ 1:40 ఉన్న ఈ సినిమా తెలుగు డబ్బింగ్లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఈ డాక్యుమెంటరీ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఐలిన్ 6 ఏళ్లకే అత్యాచారానికి గురై వేసిగా మారి రోడ్ల మీద విటులను ఆకర్షించి 400 మందితో పడుకొని 8 మందిని చంపేసిన ఐలిన్ ఎందుకు అలా చంపింది, ఆమెను పోలీసులు ఎలా పట్టుకున్నారు, ఆమె లెస్బియన్ గా మారడానికి కారణం ఎవరు, టైరిన్ ఆమెను ఎలా కుట్ర పన్ని ఇరికించింది, అసలు ఈ టైరిన్ ఎవరు, ఆమెకి సాయం చేయడానికి వచ్చిన వాళ్ళకి దిమ్మ తిరిగే విషయాలు ఆమె ఏం చెప్పింది, అసలు నిజంగా ఆవిడ హత్యలు చేసిందా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ డాక్యుమెంటరీ సినిమా చూడాల్సిందే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ఐలిన్ ఒక పక్క నేరం చేశానని, ఒక పక్క నేరం చేయలేదని, ఇరికించారని చెప్తూనే నేరం చేశానని ఒప్పుకుంటుంది. అసలు ఆమె చెప్తుంది నిజమా కాదా, ఆవిడ మెంటల్ స్టెబిలిటీ ఏంటి, ఇవన్నీ తెలుసుకోలేక జర్నలిస్టులు, పోలీసులు తికమక పడుతూ ఉంటారు. మరోవైపు హ్యూమనిస్టులు ఉంటారు, ఆమె మంచిదని, ఆమెను ఉరితీయకూడదని కోరుకుంటూ ఉంటారు. ఇవన్నీ చూస్తూ చూస్తూ లాస్ట్కి వచ్చేసరికి మైండ్ బ్లాక్ అయ్యే నిజాలన్నీ ఆవిడ చెప్తుంది. ఈ డాక్యుమెంటరీ చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ఆ కాలం నాటి ఫుటేజ్లే, ఆమె కోర్టులో చెప్పిన విషయాలని అన్ని రికార్డెడ్ ఫార్మాట్లో ఉండడం వల్ల ఆమె సినిమా నిర్మాతతో మాట్లాడినవి ఇవన్నీ మనకి తెలుగు డబ్బింగ్లో చూపిస్తారు. ఈ డాక్యుమెంటరీలో క్వీన్ ఆఫ్ సీరియల్ కిల్లర్స్, అమెరికాలో ఉరిదీసిన 3వ మహిళగా ఈమె పేరు చరిత్రకెక్కింది. అసలు ఈమె క్లైమాక్స్లో చెప్పిన నిజాలు వింటే మనం విస్తుపోతాం. ఇంట్రెస్టింగ్గా సాగిన ఈ ఐలిన్ క్వీన్ ఆఫ్ ద సీరియల్ కిల్లర్స్ సినిమా రియలిస్టిక్ ఫోటోగ్రఫీతో ఉంది. అంటే ఎక్కడ క్రియేషన్ లేదు, ఒరిజినల్ ఫుటేజ్నే వాడారు. ఆ కలర్ని కొంచెం అటు ఇటు మార్చి క్లాసిక్ లుక్ని తీసుకొచ్చి రిలీజ్ చేశారు. తెలుగు డబ్బింగ్ బాగా రాశారు. ఖచ్చితంగా ఈ రియలిస్టిక్ డ్రామాని, డాక్యుమెంటరీని ఓసారి ట్రై చేయొచ్చు. ఈ డాక్యుమెంటరీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?